బంగ్లాదేశ్ యువతి వ్యభిచారం గుట్టురట్టు. హైదరాబాద్ చంద్రయానగుట్టలోని ముస్లిం దంపతులు బంగ్లాదేశ్ యువతితో కొంతకాలంగా వ్యభిచారం చేస్తున్నారు. తాజాగా ఈ గుట్టు రట్టయింది. అసలు బంగ్లాదేశ్ యువతి భారత్కి ఎలా వచ్చింది? పాత బస్తీలో ఉంటున్న ముస్లిం దంపతులతో ఆమెకు పరిచయం ఎలా ఏర్పడింది? వారిని ఎలా కలిసింది? గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న వ్యభిచారం ఒక్కసారిగా ఎలా బయటపడింది? ఇదంతా తెలియాలంటే మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్లాల్సిందే. మ్యాటర్లోకి వెళ్తే షేక్ సోనియా, మహమ్మద్ సల్మాన్ దంపతులు పాత బస్తీ చంద్రయానగుట్ట కాజీ మిల్లత్ కాలనీలో నివసిస్తున్నారు. బట్టల షాప్లో పనిచేసే మహమ్మద్ సల్మాన్ షేక్ సోనియాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సోనియా తల్లి బంగ్లాదేశీ, తండ్రి భారతవాసి. అలా షేక్ సోనియాకు కోల్కతా నగరంతో మంచి సంబంధాలున్నాయి. బంగ్లాదేశ్, మయన్మార్ దేశస్తులు మాట్లాడుకోవడానికి ప్రత్యేకంగా ఒక యాప్ ఉంది. ఈ యాప్లో షేక్ సోనియా తరచూ చాటింగ్ చేస్తుండేది. ఇదే క్రమంలో బంగ్లాదేశ్లోని రాయ్పూర్కు చెందిన సృష్టి అఖ్తర్ సోనియాకు పరిచయం అయింది. రోజులు గడుస్తున్న కొద్దీ సోనియాకు బంగ్లాదేశ్ యువతి సృష్టి అఖ్తర్కు సాన్నిహిత్యం ఏర్పడింది. హైదరాబాద్లో తనకు డబ్బు సంపాదించేందుకు ఉద్యోగం దొరుకుతుందా అని సృష్టి అఖ్తర్ సోనియాను అడిగింది. ఇళ్లలో పనిచేస్తే నెలకు 10,000 వస్తాయి, వ్యభిచారం అయితే నెలకు 20,000 వస్తాయని షేక్ సోనియా చెప్పింది. డబ్బు కోసం ఏ పని చేయడానికైనా సిద్ధమే, కానీ భారత్లోకి ఎలా రావాలి అని సోనియాను అడుగుతుంది సృష్టి. ఆ రిస్క్ నువ్వే తీసుకోవాలి. ఒకవేళ ఇక్కడికి వస్తే మాత్రం నాకు ఫోన్ చేయమని నెంబర్ ఇస్తోంది సోనియా. 2 నెలల క్రితం అంటే డిసెంబర్లో సృష్టి అఖ్తర్ ఎలాగోలా బంగ్లాదేశ్ సరిహద్దులు దాటి అక్రమ మార్గంలో కోల్కతాకు చేరుకుంది. అక్కడ నుంచి రైలులో నేరుగా సికింద్రాబాద్కు వచ్చి షేక్ సోనియాకు ఫోన్ చేసింది. దంపతులు వెళ్లి యువతిని చంద్రయానగుట్టలోని తమ ఇంటికి తీసుకొచ్చారు. ఆమెతో వ్యభిచారం చేయించడం మొదలుపెట్టారు. కస్టమర్ల దగ్గరికి సృష్టి అఖ్తర్ను స్వయంగా షేక్ సోనియా తీసుకెళ్లి మళ్లీ తిరిగి తీసుకొచ్చేది. సోనియా ఫోన్ ఆ సమయంలో సృష్టి అఖ్తర్ వద్దే ఉండేది. శుక్రవారం షేక్ సోనియా పక్కింటికి వెళ్ళింది. ఆ సమయంలో ఫోన్ రావడంతో సృష్టి అఖ్తర్ ఎత్తి మాట్లాడింది. అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 150 దగ్గరికి రావాలని అవతలి వ్యక్తి చెప్పడంతో ఆమె ఆటో ఎక్కి అక్కడికి వెళ్ళింది. కాసేపటికే ఇంటికి వచ్చిన షేక్ సోనియా తన ఫోన్ అక్కడే పడి ఉండడం, సృష్టి అఖ్తర్ కనిపించకపోవడంతో అనుమానపడింది. కాల్ లిస్టులోని లాస్ట్ నెంబర్కు డయల్ చేసింది. సృష్టి అత్తాపూర్కు వస్తోందని చెప్పడంతో సోనియా దంపతులు ఆమెను వెంబడించారు. అత్తాపూర్లోని సృష్టి అఖ్తర్ను పట్టుకున్నారు. తమకు చెప్పకుండా ఎందుకు వచ్చావని అడగడంతో వారి మధ్య గొడవ జరిగింది. సోనియా చేతిలోని ఫోన్ లాక్కొని 100 నెంబర్కి కాల్ చేసింది సృష్టి అఖ్తర్. దాంతో అత్తాపూర్ పోలీసులు అక్కడికి వచ్చారు. విషయం తెలుసుకుని చంద్రయానగుట్ట పోలీసులకు నిందితులను అప్పగించారు. సోనియా దంపతులతో పాటు బంగ్లాదేశ్ యువతి సృష్టి అఖ్తర్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. పోలీసుల దర్యాప్తులో కొత్త ట్విస్ట్ బయటపడింది. సృష్టి అఖ్తర్కు ఆల్రెడీ పెళ్లైంది. ఆమె భర్త పేరు ఆసిఫ్ ఖాన్. 2 పిల్లలు కూడా ఉన్నారు. ఆసిఫ్ ఖాన్ మేస్త్రి పని చేయడంతో డబ్బు సరిపోక అక్రమ మార్గంలో దేశ సరిహద్దులు దాటి వ్యభిచార వృత్తిలోకి వచ్చిందని పోలీసులు తెలిపారు.